దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు మనం పునీత సియోన్నపుర కతరినమ్మ గారి గురించి తెలుసుకుంటకు ప్రయత్నం చేద్దాం. కతరినమ్మ లేదా క్యాథరిన్ అని కూడా పిలువవచ్చు. క్యాథరిన్ అనగా నిర్మలము అని అర్థము. వీరు 1347వ సంవత్సరంలో ఇటలీ దేశంలోని సియోను నగరములో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే దేవునిపై అపారమైన భక్తితో తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేశారు. వీరు 6 సంవత్సరముల వయసులోనే యేసుక్రీస్తు దర్శనం పొంది తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నారు. తరచుగా వీరు ప్రార్థనలు, ఉపవాసాలు చేసేవారు. 12 సంవత్సరముల వయసులో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకొని ఎక్కువ సమయం ఉపవాసముతో ప్రార్థనలో గడిపేవారు. వీరు డొమినికన్ మత సంస్థలో సాధారణ విశ్వాసుల సమూహంలో చేరారు. 1366వ సంవత్సరంలో వీరికి యేసుక్రీస్తు దర్శనమిచ్చి ఒక ఉంగరాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. అనగా క్యాథరిన్ గారు పూర్తిగా దేవునికి చెందిన వారని అర్థం. ఈమె కేవలం ప్రార్థనలకే పరిమితం కాకుండా రోగులకు, పేదలకు సేవ చేశారు. వీరి ప్రజలకు శాంతి, ప్రేమ, విశ్వాసం గురించి బోధించారు. వీరు వ్రాసిన లేఖలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఆ కాలంలో దేవాలయంలోని సమస్యలు పరిష్కరించడానికి వీరు మధ్యవర్తిగా పోపు గారికి లేఖలు రాశారు. రాజకీయ సమస్యలు తీర్చడంలో కూడా వీరు సహాయం చేశారు. వీరి ఆధ్యాత్మిక అనుభవాలను సంభాషణలు అనే పుస్తకంగా వ్రాయడం జరిగింది. వీరు రోము నగరములో 1380వ సంవత్సరమున అనారోగ్య కారణంతో మరణించారు. కథోలిక సంఘములో వీరిని జ్ఞాపకం చేసుకుంటూ ఏప్రిల్ 29న పునీత సియోన్నపుర క్యాథరిన్ గారి జ్ఞాపకార్థ పండుగగా జరుపుకుంటారు. వీరిని ఇటలీ దేశపు పాలక పునీతురాలుగా గౌరవిస్తారు. వీరి మరణం తర్వాత 1970వ సంవత్సరంలో శ్రీ సభ వేదాంత మేధావిగా ప్రకటించబడ్డారు. వీరి వలె మనం కూడా యవ్వన కాలంలో పాపం చేయకుండా ఉపవాస ప్రార్థనల ద్వారా దేవునిలో మరింత బలపడాలని ప్రార్థిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.